బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. జారీ చేసింది ఐఎండీ. ఇప్పటికే పలు జిల్లాల్లో గత 24 గంటల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఏదైతే పశ్చిమ వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే వాయుగుండం ప్రజెంట్ ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి కూడా నేరుగా మనతో పాటు వాతావరణ కేంద్రం అధికారులతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజెంట్ ఈ యొక్క తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా ఈరోజు ఉదయం మారడం జరిగింది. ప్రజెంట్ ఇది ఎక్కడ కేంద్రీకృతమైంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త ఈరోజు ఉదయాన్న వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అది పశ్చిమ బంగాళాఖాతంలోను వాయువు దిశగా ఇది కదులుతుంది. ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే రానున్న 12 గంటల్లో కూడా ఇది తీరం దాటే విధంగా ఉంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర ఆంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీరం గుండా ఇది ప్రయాణిస్తుంది. అంతేకాకుండా విశాఖపట్నం మరియు ఒడిశా గోపాల్పూర్ తీరాల్లో ఇది క్రాస్ అయ్యే తీరాన్ని దాటే అవకాశం అయితే ఎక్కువ ఉంది. దీనివల్ల మనకి తెలంగాణలో ఈరోజు రేపు కూడా విస్తారంగా వర్షాలు అయితే ఉన్నాయి. ఈరోజు తెలంగాణకి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ జిల్లాలకు మీరు అత్యంత భారీ వర్షాలు ఇవ్వడం జరిగింది, దాంతోపాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయుగుండం యొక్క తీవ్రత తెలంగాణ మీద స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల కొన్ని జిల్లాలకు మేమైతే ఈరోజు అత్యంత భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్ ఈ యొక్క జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు అయితే మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిటీ కనుక చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సార్ ప్రధానంగా నిన్న నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మీరు రెడ్ అలర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ప్రజెంట్ మనం ఒకసారి రాడర్ ఇమేజ్ చూస్తే కూడా క్లౌడ్స్ మూవ్మెంట్ అనేది చాలా మనకు హెవీగా కనపడతా ఉంది. ప్రజెంట్ వీటి ప్రభావం ఏ జిల్లాల మీద ఉందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నల్గొండ, ఈ యొక్క సౌత్ తెలంగాణ అంతా కూడా మనం ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ యొక్క తీవ్రతను బట్టి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది. 1 అవర్లీ బులెటిన్ అయితే ఇష్యూ చేయడం, ఈ యొక్క వర్ష తీవ్రతను బట్టి ఈ యొక్క బులెటిన్స్ అనేవి ఏ యొక్క ప్రాంతాల్లో మనకి ఎక్కువ వర్షం నమోదవుతుందో ఆయా ప్రాంతాలకు ఎప్పటికప్పుడు బులెటిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సార్ దాంతోపాటుగా తీరం దాటే సమయంలో గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది? తెలంగాణ పైన ఎలా ఉండబోతుంది అంటారు? తెలంగాణలో రానున్న 3 రోజులు కూడా మనకి ఈదుడు గాలులతో పాటు ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సార్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు నారాయణపేటలో 13 సెంటీమీటర్లు వర్షం అనేది వెరీ హెవీ రెయిన్ఫాల్ అనేది నమోదవడం జరిగింది. అలాగే హెవీ రెయిన్ఫాల్ అనేది 21 చోట్ల హెవీ రెయిన్ఫాల్ అనేది కూడా నమోదవడం జరిగింది. సార్ ఇప్పటికే మీరు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అటు సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, నాగర్ కర్నూల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రోడ్లపైకి నీరు నిలిచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ జిల్లాలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఎలాంటి అలర్ట్ ఇవ్వడం జరిగింది, ప్రజలు ఎలాంటి జాగ్రత్తతో ఉండాలంటారు? ప్రస్తుతం ఈ యొక్క వర్ష సూచనలు ఎప్పటికప్పుడు గత 2 రోజుల నుంచి కూడా ఆయా ఈ యొక్క విపత్తు శాఖ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ యొక్క వర్ష సూచనలు అనేది వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజలను సురక్షితంగా వాళ్ళు రక్షించగలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా వాటర్ని ప్రాపర్గా డైవర్ట్ చేయడం, అంతేకాకుండా డ్రైన్ సిస్టమ్స్ ఎక్కడైతే బ్లాక్ ఉన్నాయో ఆ డ్రైన్ సిస్టమ్స్ని కూడా ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు రేపు ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ని జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా నల్గొండ, నాగర్ కర్నూలు, సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా భారీ వర్షం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. చెట్ల వద్ద కావచ్చు, దాంతోపాటుగా కరెంట్ పోల్స్ వద్ద కావచ్చు,
ఏదైతే డెలికేటెడ్ బిల్డింగ్స్ ఉంటాయో వాటి వద్ద కూడా ఉండొద్దని కూడా వారు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అటు ఐఎండీ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా పలు సూచనలు కావచ్చు అప్రమత్తంగా కూడా వెళ్ళినట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. మొత్తం మీద రాబోయే 2 రోజుల పాటు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రేపు తెల్లవారుజామున అటు ఏదైతే దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.